శుభములు కలుగు నీకు. మీరు చేయబోయే పనిని ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే ఈ వస్తువుని డూప్లికేట్ చేయించి తీసుకొచ్చింది. చివరికి తను ఎక్స్పెక్ట్ చేసిందే రేఖ రీచ్ అయింది. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పడం జరగదు. ధైర్యంగా మీ నగ మీరు తీసేసుకోవచ్చు. అక్కర్లేదు, చెప్పాను కదా, మాకు మీ ముష్టి అక్కర్లేదు. తీసుకెళ్లి మీ వాళ్ళకి ఇచ్చేసుకో. ఇంటికి పిలిచి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేస్తారా మీరు? హలో హలో, సీక్రెట్ కెమెరా కాదు, ఫోన్ కెమెరా. పెట్టింది మేము కాదు, నేను. అది మీ గదుల్లో కాదు, మా అమ్మ గదిలో, బీర్వాకి ఎదురుగా. మా వాళ్ళకి దీంతో ఎలాంటి కనెక్షన్ లేదు. హే, ఇక మాట్లాడుకో, పో అవతలకి. వెళ్ళిపోమన్నానా? ఎంత చేసినా కృష్ణ తులసిని కిందకి తొక్కడం మాత్రం కుదరట్లేదు. అమ్మా, సారీ అమ్మా, నేను మిస్టేక్ చేశాను. నువ్వు మిస్టేక్ చేయలేదమ్మా, వాళ్ళు తెలివిగా ప్లాన్ చేశారు. నువ్వేమీ దొంగతనం చెయ్యాలని కాదుగా ఈ పని చేసింది, వాళ్ళని బ్యాట్ చేయడానికే కదా. అది తప్పెందుకు అవుతుంది? నువ్వేం కంగారు పడకు. ఇక నుంచి కృష్ణ తులసిని ఇంకా ఎక్కువగా బాధ పెట్టేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకమ్మా, నీ నా ఇంట్లో చేసిన పనిని కనిపెట్టగలిగారు. కానీ ఇంకో విషబీజాన్ని ఆ ఇంట్లో నాటేసొచ్చాను. దాని రిజల్ట్ త్వరలోనే వస్తుంది. అప్పుడు కృష్ణ తులసే కాదు, ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి వచ్చి ఏడుస్తారు. సరే, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఈ కోపంతో వాళ్ళు నీ మీదేమైనా ప్లాన్ చేసినా చేస్తారు. సరే, ఉంటాను. ఏంటమ్మా, ఏమన్నారంట వాళ్ళు? నేను తెప్పించిన వస్తువు నకిలీదని అరుంధతి గారు కనిపెట్టేశారంటమ్మా. అందుకే హాసిని రేఖ చేసిన పని గురించి బయటపెట్టిందంట. లేదంటే మనం చెప్పినట్టుగా రేఖకి ఆ వీడియో చూపించి బెదిరించి ఆ ఒరిజినల్ వస్తువుని డూప్లికేట్ వస్తువు ప్లేస్లో పెట్టేసిందంట. పోన్లేమా, నువ్వేదో ముందు ఆలోచన చేయబట్టి ఆ చిన్నది చేసిన పని వల్ల ఈ గండం నుంచి బయటపడ్డాం. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి వాళ్ళంతా హాసినిని ఎంత ఇబ్బంది పెడతారోనని భయంగా ఉందమ్మా. కృష్ణమ్మ, నువ్విలా ప్రతి విషయం గురించి కంగారు పడకు. హాసిని చిన్నపిల్లే, ఒంటరిగా వాళ్ల మధ్యలో ఉండాలి. కానీ అంత తెలివి తక్కువదేం కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళందరి మీద పై చేయిగా నిలబడుతుంది. అది కాదు పిన్ని, ఇప్పుడప్పుడే మన పిల్లని మనం చూడగలుగుతామో లేదో తెలీదు. అరుంధతి పిల్లని పంపిస్తుందో లేదో తెలీదు. కనీసం ఓ 10 రోజుల వరకు హాసినిని వాళ్ళెవ్వరూ ఏమీ అనకుండా ఉన్నారని తెలిస్తే కొంచెం మనసు స్థిమితంగా ఉండొచ్చు అనిపిస్తోంది పిన్ని. అప్పుడే వాళ్ళు ఏ హాని చెయ్యరు అని మనం నమ్మచ్చు. అక్క, ఎదిగోండి మెడిసిన్స్, వేసుకో. హాసిని జీవితం ఎటూ మన చేతుల్లో లేకుండా పోయింది. నువ్వైనా అనుకున్నది సాధించి పోలీస్ అయితే సంతోషంగా ఉంటుందమ్మా. అవుతుందే, ఎందుకవదే? ఖచ్చితంగా కళ్యాణి పోలీస్ అయి తీరుతుంది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా
కళ్యాణి పట్టుదల నమ్మకం ఎక్కడ తగ్గలేదమ్మా. అందుకే తనకి ఖచ్చితంగా బాగవుతుందనే నమ్మకంతో ఇన్ని రకాల మెడిసిన్ వేసుకుంటోంది రోజు. అయ్యో అయ్యో కళ్యాణి ఏమైందమ్మా? మెల్లగా, జాగ్రత్తగా వేసుకో. నెమ్మదిగా వేసుకోవాలి కదా. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో 4 రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. తాగు. నువ్వేం కంగారు పడకమ్మా, నాకేం కాదు. అబ్బో, పడుకునే ముందు సోకులెందుకో, ఎవరిని ఇంప్రెస్ చేయడానికో. నేను ఇంప్రెస్ చేయాల్సిన పర్సన్స్ ఈ ఇంట్లోనే కాదు, అసలు ఈ ఊర్లోనే లేరు. ఇన్ఫాక్ట్ ఎవరైనా నన్ను ఇంప్రెస్ చేయాల్సిందే. బచ్చా, నీ మొహానికంత సీన్ లేదులే. హేయ్, ఏంటి సీను గీనని ఎక్స్ట్రాలు వాగుతున్నా? మనకి ఎంత క్రేజ్ ఉందో రాజస్థాన్ వస్తే తెలుస్తుంది. ఈ డాగ్ మొహానికి క్రేజ్ ఏంటి? ఏంటి డాగా? నన్ను డాగ్ అంటావా? మా ఊళ్ళో డాగ్స్ కి విక్కీ అనే పేరు పెట్టుకుంటారు, తెలుసా? హేయ్, ఏ విక్కీ, జు 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 జు, దా 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 దా. హేయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏం చేస్తావ్? అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి నీకు గది ఇచ్చాం కదా, వెళ్ళి అక్కడ పడుకో. ఓ, నేను వెళ్ళను. ఆ గదిలో రాత్రులు దోమలు చాలా ఉంటున్నాయి, ఏసీ కూడా లేదు. ఆహా, హ, మీ ఇంట్లో నువ్వు ఏసీలు పెరిగినట్టు చెప్తున్నావేంటి? అసలు నీ మొహానికి ఎప్పుడైనా ఏసీని చూసావా? మా ఇంట్లో ఏసీ లేకపోయినా మా ఇల్లు చల్లగానే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఇక్కడ అందరి మైండ్లు క్రూయల్ గానే థింక్ చేస్తాయి. అందుకే ఇక్కడ నెగిటివిటీకి వేడి ఎక్కువగా అయిపోయింది. నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళమే అయితే నీలాంటి ఓ పూరమ్మాయిని కోడలుగా ఇంట్లోకి రానిచ్చే వాళ్ళమే కాదు. నువ్వు రిచ్ పోర్ అంటుంటేనే అర్థమైపోతుంది నీలో ఎంత నెగిటివిటీ ఉందో అని. హే, ఇదంతా అనవసరం. ఇది నా గది, మర్యాదగా బయటికి పో. వెళ్ళను. ఈ రోజు నుంచి నేను ఈ గదిలోనే పడుకుంటాను. హే, నువ్వు ఎక్కడ పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? అది నీ ఇష్టం. బయటికెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే నాన్ ఏసీ రూమ్ ఉంది, అక్కడ పడుకోవచ్చు. రైట్ తిరిగితే రేఖా రూమ్ ఉంది, తనని బయటికి తోసేసి అక్కడ పడుకోవచ్చు. ఏయ్, నా చెల్లిని బయటికి పంపేసి నిన్ను ఈ గదిలో ఉండనివ్వాలా? ఆడపడుచనే రెస్పెక్ట్ లేదా నీకు? దొంగలకి రెస్పెక్ట్ ఇవ్వడం మా ఇంటి ఆచారం కాదు. ఏయ్, దొంగ అన్నావంటే మీ చెల్లేంటి, నువ్వు దొంగవేగా. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఇంకో దొంగతనం చేస్తావా? లుక్, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. మెడ పట్టుకొని బయటికి గెంటించేంత వరకు తెచ్చుకోకు. గెంటేస్తావా? గెంటే.